హాయ్ నేను సతీష్. థంబ్‌నెయిల్ చూసేసరికి మీకు షాకింగ్ అయ్యి ఉంటది. నాకు కూడా ఈ అప్డేట్ వచ్చేసరికి నేను కూడా రియల్లీ చాలా షాక్ అయ్యా. అసలు ఏం జరుగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి ట్విస్ట్‌లేంటి? ఊహకందని రీతిలో అసలు శ్రీజాతో మళ్ళీ ఆడుకున్నాడా బిగ్ బాస్ అనేది అనిపిస్తా ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇప్పటికే థంబ్‌నెయిల్ చూసేసరికి మీలో చాలా మంది షాక్ అయ్యి ఉంటారు. అలాంటి టాస్క్‌లు పెట్టి ఏదో సంథింగ్ అనే మాదిరిగా ఏదో జరుగుతుంది. ఆ టాస్క్‌లేంటి? ఫైనల్ డెసిషన్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడో అనిపిస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. మీకేమనిపిస్తుంది? ఓవరాల్‌గా అప్డేట్స్ అన్నీ చూస్తే నేను చెప్పబోయే అప్డేట్ చూస్తేనే ఇంకేంటంటే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇప్పుడేంటి రీ ఎంట్రీ కోసం అని చెప్పేసి ఎక్స్ కంటెస్టెంట్స్‌కి అవకాశం అని చెప్పి భరణి శంకర్ అట్లాగే దమ్ము సిరీస్ ఇద్దరికీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఏంటంటే టవర్స్ టాస్క్ అంటూ పెట్టాడు. అందులో ఫిజికల్‌గా బాగా ఇప్పుడు 2 టీముల పేరుకి పెట్టినా సరే దమ్ము శ్రీజ కోసం సైనికుల్ని సెలెక్ట్ చేసుకోవాలనేటప్పుడు దమ్ము శ్రీజ టీంలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఓవరాల్‌గా వచ్చినా అంతిమంగా ఏంటి అక్కడ టీం అంతా ఆడలేదు కదా! భరణి ఆడాలి కంపల్సరీగా, దమ్ము శ్రీజ ఆడాలి. అట్లాగే మిగతా వాళ్ళేంటంటే మరొక ఇద్దరిని తెచ్చుకున్నారు. ఇటు డీమోన్ పవన్ అండ్ గౌరవ్, అటు ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ నిఖిల్ నాయర్. ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే మేలు, ఫిమేల్ ఈ వెర్షన్ చూసేటప్పుడు ఈ టాస్క్ నేచర్‌ని బట్టి చూసుకుంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే టాస్క్. ఆ రకంగా భరణికి అడ్వాంటేజ్ అయ్యే టాస్క్. అట్లాగే రెండో టాస్క్ ఏంటి ఇప్పుడు మనం ప్రోమోలో చూసిన టాస్క్ నైట్‌ది. ఆ స్టిక్ పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ పైన ఒక బాక్స్ మాదిరి ఉంది కదా! పైపులన్నీ దాటుకుంటూ పోయి పెట్టాలి. ఇది ఒక టాస్క్ కదా! ఇది ఎట్లా అడ్వాంటేజ్ అంటే ఖచ్చితంగా హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే అడ్వాంటేజ్. ఆ రకంగా చూసుకుంటే భరణి హెల్త్ ఇష్యూ వల్ల ఆడలేకపోయినా దమ్ము శ్రీజ అయితే హైట్ తక్కువ కదా! ఇప్పుడు భరణి తరపున ఎవరినో ఒకరిని ఆడుకోమని ఆప్షన్ ఇచ్చాడు. అది హెల్త్ ఇష్యూ వల్ల తప్పదు, మరి ఆయనకి సిట్యుయేషన్ బాలేదు గనుక మీరు వేరే వాళ్ళని ఆడించుకోవాలి. పోనీ చూస్తే అలాంటప్పుడు దమ్ము శ్రీజ అయితే హైట్ పరంగా షార్టే కదా! మరి ఆ అమ్మాయికి ఖచ్చితంగా డిసడ్వాంటేజే. ఇప్పుడు ఆయన భరణి కాకపోతే హైట్ ఉండే వాళ్ళలో పేరు ఆవిడ దివ్య కావచ్చు, లేకపోతే ఇంకో అబ్బాయి నిఖిల్ నాయర్‌తో గాని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్‌లో దివ్య ఆడుతున్నాననింది ఆ టాస్క్. అయితే ఈ టాస్క్ నాకున్న అప్డేట్ ప్రకారం దివ్య గెలిచిందంట. అంటే భరణి గెలిచినట్టు. సో, ఫస్ట్ టాస్క్ టవర్స్ టాస్క్‌లో శ్రీజ గెలిస్తే ఈ టాస్క్‌లో దివ్య గెలిచినట్టు తెలిసిందంటే భరణి గెలిచినట్టు. ఒకటి పాయింట్ వచ్చినట్టు. అయితే ఇక్కడ తరువాత ఇంకొక టాస్క్ ఏదో అయ్యిందంట. గొట్టాలు పెట్టి సంథింగ్ ఏదో ఉంటుందంటది. పైపులు పెట్టి ఆ పైపుల టాస్క్ ఏదో ఆహ్ గార్డెన్ ఏరియాలో పెట్టడము, ఏదో ఆ షేప్ చూసి పెట్టడం, ఏదో ఒక మూడో టాస్క్ ఏదో పెట్టినారంట. ఆ టాస్క్ ప్రకారం ఏంటంటే వాటిని నమూనా చూసి సంథింగ్ పేర్చడం, లేకపోతే సంథింగ్ లాక్ ఓపెన్ చేయడం, ఇలాంటిది ఏదో కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఇది ఒక టాస్కా, 2 టాస్క్‌లా ఏంటి అనేది. మరి ఈ టాస్క్‌లో బర్నీ టీమ్ తరఫున ఇమాన్యుయల్ ఆడాడు. అట్లాగే దమ్ము సిరీస్ తరఫున పవన్ ఆడాడంట, పవన్ కళ్యాణ్. ఈ టాస్క్‌లో ఎవరైనా ఇమాన్యుయల్ గెలుస్తాడంట. అంటే బర్నీ గెలిచినట్టుగా. అంటే 3 టాస్కుల్లో 2 టాస్కుల్లో భరణి గెలిచినట్టుగా, ఒకటేమో దమ్ము శ్రీజ గెలిచినట్టుగా. ఇక్కడ మరి బిగ్ బాస్ అయితే భరణి శంకర్ పర్మనెంట్ హౌస్‌మేట్ అని ప్రకటించాడంట. ఇది నాకున్న వరకు అప్డేట్ వరకు. మరి ఇది ఎంతవరకు నిజమైతదో ఏంటో చూడాలి. ఎన్ని టాస్కులు పెట్టాడు? ఏంటి? ఎట్లా పెట్టాడు? ఏంటని. సరే ఇంతవరకు అయితే ఓకే. భరణి పర్మనెంట్ హౌస్‌మేట్ అంటే ఓకే. మరి శ్రీజని పంపించేస్తాడా? ఒకరే హౌస్‌మేట్ అని ముందే చెప్పాడు గనక దమ్ము శ్రీజని పంపించేస్తాడా? లేకపోతే మరి ఇప్పుడు ఓటింగ్ కూడా పెట్టాడు. ఆ ఓటింగ్ కూడా ఎవరికీ పెద్దగా రీచ్ అయ్యేది కాదు, తెలిసేది కాదు. అసలు అనౌన్స్‌మెంట్ కూడా పెద్దగా లేదు. ఆ టీమ్ నుంచి కూడా ఎపిసోడ్‌లో గాని, ప్రోమోల్లో గాని ఫైనల్‌గా పెద్దగా హైలైట్ చేసి దాన్ని ఎక్కువ హైలైట్ చేసింది కూడా లేదు. ఆ ఫ్యాన్ జోన్ అని చెప్పేసి అది ఎంతమంది చూస్తారు? ఎంతమందికి తెలుసు? మీలో కూడా ఎంతమందికైనా రీచ్ అయ్యింది అది? ఓటింగ్ అని వేశారా? ఆ ఫ్యాన్ జోన్ అని చెప్పేసి పెడితే దానికి సరైన పబ్లిసిటీ కూడా రాలేదు. అసలు ఎందుకు వేస్తారు? ఎవరు వేస్తారు? నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ. వేలల్లో కూడా ఓట్లు పడ్డాయంట అంతే. లక్షల్లో కాదు, వేలల్లోనే. అది కూడా 5, 6 వేలు, 10,000 లోపే పడ్డాయంట. సో, మరిప్పుడు ఆ ప్రాసెస్ ద్వారా ఈ అమ్మాయిని ఏమన్నా సెలెక్ట్ చేస్తాడా? పోనీ దాని గురించి ఆయన అనుకుంటే అది కూడా లేనట్టే ఉంది. అసలా ఆ ఓటింగ్ ఏంటి? మళ్ళీ ఇదేంటి? అసలు ఓవరాల్‌గా ఏంటి? ఈ రీ ఎంట్రీ ప్రాసెస్ పెట్టిందా దమ్ము శ్రీజాకి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గనక నాగార్జున గారు గాని, బిగ్ బాస్ గాని ఓవరాల్‌గా ఎవరు కూడా ఆవిడ ఎలిమినేషన్‌కి సంబంధించి ప్రాపర్ రీజన్ చెప్పలేకపోయారు గనక ఆడియన్స్ బాగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి మా ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అసలు ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా మీరు ఎలిమినేషన్‌లు, ఎగ్జిట్‌లు, ఎంట్రీలు పెట్టుకుంటే ఇంక మేమెందుకని బాగా ఎమోషన్ అయ్యి మెయిన్ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. ఆవిడకి అన్యాయంగా పంపేశారు. ఇది అన్‌ఫెయిరు. ఇది తప్పు అని పదే పదే బాగా విపరీతంగా ట్రెండింగ్‌లోకి వచ్చి ఒక స్టాండ్ తీసుకొని ఇంత రియాక్షన్ వచ్చిన తర్వాత పెట్టిందే ప్రాసెస్ ఆవిడకి అవకాశం ఇవ్వాలని ఆ రోజు టాస్క్‌లో గెలిచిన ఆవిడకి అన్‌ఫెయిర్‌గా డీమోన్ పవన్ చేతిలో ఉండేటప్పుడు బజర్ మోగింది. అక్కడ ఆవిడ గెలిచినా సరే తప్పించారు. ఫైనల్‌గా ఆడియన్స్ ఓట్లు ఉన్నా సరే పంపించేశారని పెద్ద ఎత్తున పబ్లిక్ డిమాండ్, రిక్వెస్ట్ ఆవిడకి సపోర్ట్ రావడంతో బిగ్ బాస్ టీమ్ ఈ ప్రాసెస్ పెట్టి ఇప్పుడు మళ్ళీ
భరణికి టాస్క్లు ఎట్లా, వాస్తవానికి భరణికి అవకాశం ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుంది, దాని గురించి కూడా చెబుదాం. ఇప్పుడు ఆడియన్స్ ఓట్లు లేకుండా అవుట్ అయిపోయిన భరణికి మళ్ళీ టాస్క్లు ఆడిస్తా. ఇప్పుడు టాస్క్లు కూడా ఏంటి, ఫస్ట్ టాస్క్ ఆయన ఆడాడు, తర్వాత గాయం అయిన తర్వాత తన టాస్క్లు తాను ఆడలేక వేరే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అట్లా గెలిచిన ఆయన్ని ఉంచి, అందుకే నేను టాస్కులు నేచర్స్ కూడా చెప్పాను స్టార్టింగ్లో, ఒకటి ఫిజికల్గా అడ్వాంటేజ్ ఉండే టాస్క్, ఒకటి హైట్ ప్లస్ పాయింట్ అయ్యే టాస్క్, అలాంటి టాస్క్లు ఇచ్చాడు. మరి మూడో టాస్క్ ఏంటి ఎట్లాంటిదో చూద్దాం. సో ఇప్పుడు ఆయనకి గాయం అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆడుకోలేని పరిస్థితి, దాన్ని తప్పు పట్టట్లే. పరిస్థితి బాగుంటే ఆయన ఆడుకుంటాడు కదా, ఆయన ఇంకొకరి కోసం ఆడే టైపే తప్ప ఆయన కోసం ఆడాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఆయన ఆడుతూ ఉండేటప్పుడు ఆయన గెలిస్తే ఆయన్ని ఉంచి ఈ అమ్మాయి తన టాస్కులు తను ఆడుకున్నప్పుడు మళ్ళీ ఇలా పంపించడం అంటే ఇది అన్ఫెయిర్ అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఆయన ఇప్పుడు సరే టాస్కుల పరంగా గెలిచాడు, ఆయన కావచ్చు, ఆయన తరఫున ఆడారు, ఓకే ఆయన గెలిచారు అంటే ఇప్పుడు ఆయన ఉంచుకుంటూ ఓకే ఉంచొచ్చు. కానీ శ్రీజాని కూడా ఉంచేయాలి కదా, మరి వీడిని పంపించేస్తాడు ఏంటో చూడాలి. ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అన్నాడంటే మరి ఈ అమ్మాయిని పంపిస్తే ఖచ్చితంగా మరోసారి అన్ఫెయిర్ చేసినట్టే, మళ్ళీ ఆడియన్స్ నుంచి అయితే తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నాకు ఇప్పుడు ఈ అప్డేట్ ప్రకారం ఇదే జరిగితే భరణి కోసమే చేసినట్టుంది ఇది, ఈ రీఎంట్రీ ప్రాసెస్ అంతా, ఈ ప్రక్రియ అంతా. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆడియన్స్ ఓట్లు లేక కదా వెళ్ళిపోయాడు. బాటం 2లో పెట్టేటప్పుడు ఫైనల్లో అనౌన్స్మెంట్ చేసింది ఏంటి, ఏం పేరు అయినా రామురాధుడు. ఆయనకి పవరాస్త్ర ఉపయోగించినా సరే ఆడియన్స్ ఓట్లతో ప్లస్ ఇట్లా సేవ్ అయ్యాడని వీళ్ళే చెప్పి, అంటే ఇప్పుడు ఆయన తెప్పించే దానికోసం ఈ ప్రాసెస్ అంతా పెట్టి దమ్ము సిరీస్ అని ఇక్కడ మళ్ళీ బిస్కెట్ చేశారా? వాంటెడ్లకి కావాలనే అక్కడ ఆడియన్స్ ఎమోషన్స్తో ఆవిడ ఆశతో ఆడుకున్నారా? అలా అయితే ఇప్పుడు ఇక్కడే పాయింట్, ఆ అమ్మాయి ప్రియా శెట్టి కూడా ఒక మెసేజ్ పెట్టి ఒక పాయింట్ మంచిదే హైలైట్ చేసింది, రేజ్ చేసింది. అది కూడా బిగ్ బాస్ ఆడియన్స్ సర్కిల్లో బాగా వైరల్ అవుతుంది. అది కరెక్ట్, ఎగ్జాక్ట్ ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ కూడా. ఇప్పుడు ఏమన్నారంటే, మీరు ఒకవేళ పిలవాల్సి వస్తే ఆడియన్స్ ఓట్లతో అవుట్ అయిపోయిన అందరినీ పిలవాలి కదా, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే. ఇప్పుడు దమ్ము శ్రీజ విషయం కాకుండా ఒక భరణి గారికి ఎందుకు పిలిచారు? మరి ఆయనకి కూడా ఓట్లు లేకుండా ఎలిమినేట్ అయిపోయాడు. మేమందరం కూడా ఆడియన్స్ ఓట్లు లేకుండా ఎలిమినేట్ అయిపోయాం. సో మా అందరికీ ఈక్వల్గా అవకాశం ఇచ్చుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ఒక్క ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇదేమి పార్షియాలిటీ, ఇదేనే ఈక్వాలిటీ అని ఆవిడ క్వశ్చన్ రైజ్ చేయడంలో అర్థం ఉంది కదా, 100% వాస్తవం కదా. మరి అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ పిలిచి, ఈ అమ్మాయి కూడా దమ్ము శ్రీజ కూడా పిలిచి, సరే మీ అందరూ ఒక అవకాశం ఇస్తాను, మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే అని ఉంటే బాగుండేది. ఎవరో టాస్కుల్లో ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా. అంటే ఈ కేవలం 100% భరణికి హౌస్లోకి తేడానికే ఈ డెసిషన్స్ అంతా తీసుకొని ఈ టాస్కులు కూడా ఇట్లా పెట్టి ఇలా చేస్తున్నారని అర్థమైతే ఉంది కదా. సో నేనేమంటానంటే ఫైనల్గా ఇస్తే ఇద్దరికి, ఆ అమ్మాయికి ఆల్రెడీ అన్యాయం చేశారు, ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక నిర్ణయం తీసుకున్నారనుకుంటే మళ్ళీ అన్యాయం చేసినట్టే కదా. టాస్కులు వంకతో ఇట్లా పంపించేస్తుంటే ఎట్లా? మరి ఆడియన్స్ ఓట్లతో అప్పుడు పంపించేసి అప్పుడు లేకుండా అని చెప్పి ఇప్పుడు కూడా ఇట్లా పెట్టి, ఇప్పుడు ఆవిడ టాస్క్లో ఆవిడ ఆడుతుంది, ఇతను టాస్క్ ఇతను ఆడాడు అవకాశం ఉన్నంత వరకు, అవకాశం లేనప్పుడు వేరే వాళ్ళతో చెప్పి ఇది అన్ఫెయిర్ అనిపించుకుంటుంది కదా. బట్ ఆయనకి ఇచ్చినప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇవ్వాలి కదా. ఆడియన్స్ ఓట్లతో నువ్వు అప్పుడు పంపలేదమ్మా, ఈసారి నీకు ఛాన్స్ ఇచ్చావని, ఇది అన్ఫెయిర్, నో డౌట్. ఇప్పుడు నేను ఏమన్నాను, నిన్న ఎపిసోడ్లో మన ఎపిసోడ్లో కూడా, ఈ అమ్మాయి ఆడియన్స్ ఓట్లతో వెళ్ళదు కనుక ఆవిడకి ఇటు వస్తుంది, ఆడుతుంది, ఉంటుంది. అట్ ద సేమ్ టైం భరణి గారు కూడా ఏంటంటే ప్రాణం పెట్టి ఆడుతున్నాడు, అంత చక్కగా ఆడుతున్నాడు, ఆయనకి అవకాశం ఇస్తే ఇద్దరికి సరే ఇంకెంత ఆశ పెట్టి లాగడం ఎందుకు, ఇంకా వాళ్ళకి ఆడియన్స్కి ఆట నచ్చితే ఉంటారు, లేకపోతే పోతారు, పంపించేస్తారు. సో ఇద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చేస్తే బెటర్ అన్నాం కదా. మరి ఇప్పుడు తీరా చూస్తే రివర్సల్ అయ్యిందంట, భరణికి ఏమో పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి, మరి ఈ అమ్మాయి విషయంలో ఏ డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. ఓటింగ్ పరంగా లేకపోతే అలా నీకు అవకాశం వచ్చిందని చెబుతారు, లేకపోతే లేదు పంపించాం అక్కడ ఇక్కడ ఇతనికి వచ్చిందని చెబుతాడు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. లైక్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. వీడియోకి ఎంతవరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి.